పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మదర్ తెరీసా లైఫ్ చదివినప్పుడు ఆమె మన తెలుగు స్టడీలో మదర్ తెరీసాది ఒక స్టోరీ వచ్చింది నేను చదివేటప్పుడు. మరి అప్పుడు చదివిన వాళ్ళు ఎవరికైనా గుర్తుందా? మన తెలుగు పాఠ్య పుస్తకంలో మదర్ తెరీసా స్టోరీ వచ్చింది. ఎంతమంది గుర్తుంది? థ్యాంక్ యూ. అది మీరు నాతో కూడా చదివిన వాళ్ళు అన్నమాట. మదర్ తెరీసా లైఫ్ స్టోరీ వచ్చింది చూసామమ్మా. అందులో ఈ మాట రాసి ఉంటుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాట మదర్ తెరీసా జీవితంలో అక్షరాల నెరవేరింది. ఆమె యుగోస్లేవియా దేశస్తురాలు, ఆగ్నెస్ గోన్సా బోజాక్షో అనే పేరు కలిగిన ఆమె పసిప్రాయం నుంచి కూడా ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉంది. స్కూల్కి ఆలస్యంగా పోయి టీచర్ చేత తన్నులింది. తర్వాత చెప్పింది, ఎందుకమ్మా నువ్వు లేట్ అయిందంటే ఇట్లా వచ్చే దారిలో ఇట్లా ఒక ఆమె ఇట్లా ఇబ్బంది పడతా ఉంది, హెల్ప్ చేయడానికి టైం పట్టింది, సేవ్ చేసి వచ్చాను అంటే. అరే ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఎంతోమంది రోడ్డు మీద వస్తా పోతా ఉంటే వాళ్ళు ఎవరికి లేని చింత నీకెందుకంటే నేను దాటి రాలేకపోయాను అంటది. పసిగుండె, ఆ గుండెలో దేవుని ప్రేమ నిండుంది. అట్లా ఏ గుండెలో ఏ ప్రేమ నిండుందో, ఎవరి దగ్గర ఏ అభిషేకం ఉందో అది వ్యక్తమైద్ది. ఆ జాతి లక్షణం కనపడుతుంటదే. ఒట్టి మాటలోళ్ళు ఎవరో నాకు తెలుసు, నిజంగా భారం కలిగి నిజంగా దైవిక ప్రేమతో నింపబడిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు. దినములు క్షణములు ఇదిగో సమస్తము నీకు అని అప్పచెప్పిన ఒకడు అప్పగించుకుంటే ఎంతమందికి దీవెన. ఒక మదర్ తెరీసా దేవుని కోసం నిలబడితే ఎంతమందికి దీవెన, ఎన్ని జీవితాలకు వెలుగు. వర్క్ చేసుకుంటానే నాకున్న ఆ గ్యాప్లో గ్రంథాలు స్టడీ చేసుకుంటా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా, ప్రార్థించుకుంటా, దేవునితో గడుపుకుంటా, ఆ వర్క్ చేస్తే కూడా ఏడ్చుకునేవాడిని. ఐగుప్తీయులు బానిస శృంఖలాలు, ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా బతికిన ఇశ్రాయేల్లాగుంది ప్రభా నా బ్రతుకు. పూర్తి కాలం నేను నీతో ప్రయాణం చేయాలని ఉంది, కానీ నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను. నాకు ఇది అప్పుల పాలైపోయి ఉన్నాను, ఆర్థిక సమస్యలతో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను. దేవా మూలుగుతున్నాను నాయనా, నాకు విడుదల నివ్వు, నేను నీ కోసం కంప్లీట్గా బ్రతకాలి దేవాన్ని నేర్చుకున్నా. నాకున్న కొంచెంలో ఫుల్గా మెటీరియల్ అంతా రెడీ చేసుకొని అంతా ఇక స్టార్ట్ చేద్దాం వర్క్ అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. పర్వాలేదు దెబ్బా తర్వాత పోసుకుందామని దాన్ని అంతా అక్కడ పడేసి వెళ్ళి ఆత్మకు సువార్త చెప్పి ఆ వ్యక్తిని దేవుని కొరకు ఒప్పించి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పంపించి టైంలో అవ్వాల్సింది పెందల కాడ స్టార్ట్ చేస్తే నడినెత్తికి ఎండ వచ్చేటప్పటికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మరేం చేద్దాం, ఒకటి దగ్గరికి పోతే పరిస్థితి వేరు, టైం అంతా వాడి వశంలో ఉంటుంది. ఒక కుటీర పరిశ్రమలాగా నేను ఏర్పాటు చేస్తున్నాను అనుకో, టైం నా చేతిలో ఉంటుంది, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా, అవసరమైతే మధ్యరాత్రి చేసుకుంటా. అందుకని వచ్చినంతే వచ్చి దాన్ని కుటీర పరిశ్రమ ఒకటి స్థాపించి దాన్ని చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి దేవుని గురించి ప్రకటించుకుంటా, నాకున్న కొంచెం గ్యాప్లో దేవుని పని చేసుకుంటా నేను ముందుకు సాగాను. ఒకనాటికి దేవుడు కంప్లీట్గా దాని అంతటిని పక్కన పెట్టించి పూర్తి కాలపు సేవ చేయడానికి నాకు ఆయన కృపనిచ్చాడు. ఇది నా లైఫ్. నాకున్న దానిలోనే ఆసక్తి వ్యక్తమైంది. ఆసక్తిని బట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి లైన్లో విధించాడు. ఈరోజు నీకున్న కొద్దిపాటి గ్యాప్లో నువ్వు ఎంతో చేయొచ్చు దేవుని కోసం. ఒక మద్యపాని ఎప్పుడు దాని గురించిన ఆలోచనే నిండి ఉన్నట్టు, ఒక దేవుని ఆత్మ సంబంధం ఎప్పుడు దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉంటాడు. వాడు ఆత్మపూర్ణుడు, ఆమె ఆత్మపూర్ణురాలు. సహోదరుడా సహోదరి, నీవు ఆత్మపూర్ణురాలవై ఆత్మపూర్ణుడై ఉండాలి నాయన. నువ్వు అమ్మా దాన్ని సాధన చేయాలి. ఆత్మచేత నింపబడి ఉండాలి. మరి ఇంకా దేని చేత నింపబడి ఉండాలి? స్టెఫను గురించి రాస్తుంది, విశ్వాసముతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని. దేవుని జ్ఞానముతో నింపబడాలి, దేవుని అందలి విశ్వాసంతో నింపబడి ఉండాలి. టైం లేదు. మరి ఇక దేనితో నింపబడి ఉండాలి? నాలుగవది దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమ. ఆ ప్రేమ నింపబడిన వాడు ఇక తన స్వార్థాన్ని ఆలోచించడు. తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన వారు ఎలా ఉన్నారు, ఇది కాదు.
దేవుని ప్రేమ బలవంతం చేసిద్ది. దక్షిణాఫ్రికా దేశానికి పెళ్లి కొడుకులాగా పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. పెళ్లి కొడుకులాగా పోయాడు. తిరిగి వస్తే భార్య గుర్తుపట్టలేదట. కొంతమంది చెప్తారు అక్కడ సేవకెళ్ళి అక్కడ మిషనరీ పరిచయం చేసి తిరిగి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదట భర్తని. 2 కళ్ళతో పోయాడు, ఒక కన్ను పోయి వచ్చాడు. 2 గోడలు ఇట్లా ఇట్లా కలిగి ఉండిపోయాడు, ఒక గోడ జారిపోయి వచ్చాడు. ఒక కన్ను పోయింది, ఒక గోడ పోయాడు. చక్కని ముఖ వర్చస్సుతో పోయాడు, కురూపిలాగా వచ్చేసాడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్. భార్య గుర్తుపట్టలేనంత దుర్భర స్థితికి వచ్చేసాడంటే చూడు. ఎందుకు ఈ కర్మ? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంటాడు. నా దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఎంతోమంది అజ్ఞానంలో, అంధకారంలో, మూఢ విశ్వాసాల్లో తమ జీవితాలని భౌతికంగా నాశనం చేసుకుంటున్నారు. చచ్చి కూడా నరకానికి వెళ్తున్నారు. వారి ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రశాంతంగా తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. దేవుని కోసం నేను పని చేయాలి. నేను ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను. నేను ఈ లోకానికి చెందినోడిగా, నేను దేవునికి చెందినోడిని. నేను దేవుని పని చేయాలి. నా నుండి వచ్చే దేవుని వాక్కు కోసం కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నీ నుండి వచ్చే ఆ మేత కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి అన్నాడు నాతో. నా కుమారుడా, నువ్వు లైన్లోకి రావాలిరా. నీ నోటి నుండి వచ్చే మాటలు ఆత్మీయ ఆహారం కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి నాయన. మేకపాలే సమృద్ధి అవుతాయి. ఆ కొంచెమే మేకపాలు ఎంత ఏ పాటిది అనుకోవద్దు. నువ్వు కొంచెమే విస్తారం అయ్యేటట్టు నేను చేస్తాను. నీ ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి, నువ్వు గదులు అన్నాడు. నాయన, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని రెడ్డి నీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు డేవిడ్ బ్రైనార్డ్. అక్కడే చనిపోయాడు. అక్కడే అవుట్. పూర్తిగా వాళ్ళ కోసం జీవితం అంతా కాదు, ఉన్నది 5 ఏళ్ళు అక్కడే ఖర్చు పెట్టేసి చనిపోయే శవమయ్యాడు. ఎందుకు నీకు ఈ కర్మ? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళారు జిమ్ ఎలియాడ్ బృందం. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని నానా బాధలు పడి, ఎందుకు ఈ కర్మ? మీకేం తక్కువై? కాదు, అనాగరిక జాతి వాళ్ళు మమ్మల్ని చంపినా పర్వాలా, దేవుని ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి పరిచయం చేసి చావాలి. వాళ్ళ కోసం పడరాని పాటలల్లో పడి చివరికి అక్కడే హతసాక్షులు అయిపోయారు, చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి చెప్పెళ్తారు, కుటుంబానికి చెప్పెళ్తారు. ఒకవేళ మేము ఈరోజు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఇన్ని రోజులు పైన ఫ్లైట్లో ఉండి వాళ్ళకి ఆహారం అవన్నీ ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఒకవేళ మా మీద అటాక్ జరిగితే, మేము ప్రాణాలు కోల్పోతే మీరు పని ఆపొద్దు, మేము పోయినా మీరు మా తర్వాత వచ్చి అక్కడ ప్రకటించాలి. గుర్తుపెట్టుకోండి. జిమ్ ఎలియాడ్ బృందం 5 వాళ్ళు అక్కడ దిగగానే చంపేస్తారు వాళ్ళని. ఏం కర్మనైనా ఇది, ఎందుకు మీకు ఈ బాధ? దేవుని ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకోకపోతే నేను నాశనం అయ్యేవాడిని, నరకానికి వెళ్ళేవాడిని. ఎవరో త్యాగం చేస్తే ఆ ప్రేమ నాకు దొరికింది. ఎవరో త్యాగం చేశారు. ఏ మహానుభావుడో, ఏ మహానుభావుడో, ఏ మహాతల్లో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి నాకు ఈ గ్రంథాన్ని మోసుకొచ్చారు, నాకు యేసును మోసుకొచ్చి పరిచయం చేశారు. ఈరోజు యేసును తెలుసుకున్న, నా కళ్ళు వెలిగించబడ్డాయి, ఆత్మ రక్షింపబడింది, జీవితానికి అర్థం, పరమాత్మ విలువలేంటో అర్థమైంది. అది తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఇతరుల త్యాగాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు మరి నా త్యాగం వద్దా? నాలాంటి ఎంతోమంది జీవితాలు పడంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలకు తెగించి, వాళ్ళ దేశాలను వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి, వాళ్ళ ఆనందాలని, సౌఖ్యాలని, భోగాలని వదిలిపెట్టి దిక్కులేని స్థితిలో వాళ్ళు ఎక్కడెక్కడో సమాధి అయిపోయారు కదా, నా కోసమే కదా. హల్లెలూయా. ఎక్కడో పుట్టారు, ఎక్కడో రాలిపోయారు. సొంత ఆనందాలు, సొంత దేశం, సొంత ప్రాంతం, సొంత సంపాదన ఏం పట్టించుకోవాలి. దేవుని ప్రేమ. మదర్ తెరీసా ఎక్కడ చనిపోయింది? ఆమె సమాధి ఎక్కడుంది? ఇండియాలో ఉందా, యుగస్లేవియాలో ఉందా? చెప్పండి ఆయన. ఎక్కడదామే?
యుగస్లేవియా ఎక్కడ చనిపోయింది? విలియం కేరీ సమాధి ఎక్కడుంది? ఎక్కడి వాడు విలియం కేరీ? ఎందుకు ఈ కర్మ? ఎందుకు? మదర్ తెరిసా కూడా అందరు ఆడపిల్లలాగా చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒకడికి భార్య అయి సంసార సుఖాలు అనుభవించి ఆనందించి అక్కడే చచ్చిపోతే పోను. గుండె నిండా దేవుని ప్రేమతో నిండిపోయిన వ్యక్తులు, దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో కాదు, దేవుని ప్రేమతో నిండిన వ్యక్తులు. అమ్మా ఎందుకు పుట్టావు తల్లి నువ్వంటే, కానీ పిల్లల్ని చెత్త కుప్పలో పడేసినటువంటి తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు పడేసిన పిల్లల్ని పెంచడానికి పుట్టించాడు దేవుడు నన్ను. రోగగ్రస్తులైన వారికి సేవ చేయడానికి పుట్టించాడు నన్ను. దిక్కులేని అనాథలకు ఆశ్రయపురమగనట్లు పుట్టించాడు నన్ను. నా జన్మకు సార్థకత ఇదే. ప్రపంచం అంతటి చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మా అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె మదర్ తెరీసా. తెరీసా అనే పేరు ఎత్తరు, మదర్ తెరీసా అంటారు. అమ్మా అమ్మా పిల్లరా, పేరు కోసమో గొప్పల కోసమో డాబు దర్పాల కోసమో సేవ చేయటం కాదు. పబ్లిసిటీల కోసమో గోరంత చేసి కొండంతలు చెప్పుకోవటానికి ఎక్స్పోజింగ్ మైండ్తో దేవుని పని చేయటం కాదు. యథార్థ హృదయంతో దైవిక ప్రేమతో దేవుని పనికి రావాలి. దేవుణ్ణి అడ్డం పెట్టి మనం మహింపరచబడటం కోసం ఎత్తకూడదు, కానీ మనం మరుగై దేవుణ్ణి ఎంత మహింపరచగలం అంత మహింపరచాలి. దేవుని ప్రేమను గురించి మాటలు చెప్పడం కాదు, కానీ అందులో చేయగలిగినంత ఎదుటివాడికి చేసేటువంటి మనస్సును మనం సాధన చేయాలి. దేవునితో నింపబడినటువంటి వ్యక్తి దేవుని గుండెతో నింపబడతాడు, దేవుని విశ్వాస్యతతో నింపబడతాడు. జనుల కోసమే కదా ప్రవక్తల జీవితాలన్నీ ఖర్చు అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగం కోసం చూసారా ప్రవక్తల జీవితాలు ఎలా ఖర్చు అయిపోయినాయో. మనం కూడా మన కోసం కాదు, దేవుని కోసం, ప్రజల కోసం కదా. ఆ ప్రేమ మన గుండెల్లో లేనప్పుడు మనం పరిపూర్ణలు ఎలా అవుతాం? కొద్దిగా ఆలోచించండి. మచ్చుతనంలా కొంతమంది, నేను చెప్పింది విలియం కేరీ గారి స్టోరీ చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తెచ్చుకొని చదవండి. చిత్రవద చేసేది భార్య, ఇంగ్లాండ్ తీసుకెళ్ళని, వద్దు ఇక్కడ అని, పడాల్సిన బాధలన్నీ పడతాడు. బిడ్డల్ని కోల్పోతాడు, ఆమెని కోల్పోతాడు, టోటల్ లైఫ్. ఏమండి అంత దేవుని ప్రేమను బట్టి పంచడానికి వచ్చిన వాడిని దేవుడు ఆదుకోవచ్చుగా అంటారేమో మీరు. ఆదుకుంటాడు, ఏ నొప్పి లేకుండా చేయగలడు. కానీ మరి అలాగా ఆ శ్రమల కొలిమిలో వాళ్ళని కాల్చి మనకు మాదిరి చూపించాడుగా. ఈరోజు ఆ భారం తీసుకునే కదా మనం రేపబడుతుంది. త్యాగాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి మిషనరీగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఒరిస్సాకు వచ్చాడు గ్రాహం స్టెయిన్స్ గారు, భార్యని 3 పిల్లల్ని తీసుకొని. ఒకరిని గడగమను, దరిద్రుల్ని, మతోన్మాద దరిద్రుల్ని గడగమను, కుష్ఠరోగులకు సమస్తం చేయమను. కుష్ఠరోగులకు ఆ పుళ్ళు కడిగి, గాయాలు కడిగి, శుభ్రం చేసి దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన్ని ఆయన పిల్లలిద్దరిని కారులో పెట్టి తగలబెట్టారు. ఏం కర్మ సార్ మీకు? ఎందుకండి స్టెయిన్స్ గారు, ఎందుకండి మీకు? మీ దేశంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు కదండి. ఎందుకండి మీ డబ్బులు పెట్టి మీ కష్టం, ఈ కష్టం ఎందుకండి? ఇండియాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఒరిస్సాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఎవరో త్యాగంతో నేను క్రీస్తుని తెలుసుకున్నాను, నాకు క్రీస్తును పరిచయం చేయడానికి కొంతమంది బలైపోయారు. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడం కోసం అవసరమైతే నేను నా ఇల్లు బలైపోతాం. కానీ దేవుని ప్రేమ మాత్రం పంచకుండా ఉండాలి. ఏంది మనం చేస్తుంది? 4-10 మంది ముసలి వాళ్ళని పలకరించిన చరిత్ర లేదు మనకి.
అంత గుడ్డ వాళ్ళకి ఇచ్చిన చరిత్ర లేదు, పట్టించుకున్న చరిత్ర లేదు. వైద్యం తెలుసు, వైద్యం చేసిన చరిత్ర లేదు. 2 టాబ్లెట్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఏం చేస్తావు నువ్వు సేవ? ఎందుకు ఇస్తాడు నీకు ఆ సేవ దేవుడు? కొంచెంలో నువ్వు ఉన్న ఆసక్తిని చూసి నీకు ఇంకా ఇస్తాడు. అది సోషల్ సర్వీస్ అయినా, స్పిరిచువల్ సర్వీస్ అయినా. లేకపోతే ఎందుకు ఇవ్వాలి? నాకు పెద్ద సంఘం కట్టాలి, అరే బాబు, ముందు చిన్న సంఘంలో నమ్మకంగా పనిచేయి. ఉన్న ఆత్మల్ని ముందు నమ్మకంగా వాళ్ళ కోసం కష్టపడు. వాళ్ళకు కావలసిన మేత, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా సిద్ధపరచు. వాళ్ళ సరిగ్గా పెంచు. వాళ్ళ కోసం నువ్వు కష్టపడి త్యాగం చేయి, మాదిరిపు, సరైనటువంటి ఉపదేశం చేయి. వాళ్ళ కోసం కన్నీరు వీడు, ప్రార్థించు, గోజాడు. కొద్ది మందిని అప్పచెప్పాను, వీడు ఎంత మాత్రం కష్టపడుతున్నాడో గమనిస్తాడు. వీడు నమ్మకంగా కష్టపడుతున్నాడని ఆయన అనిపిస్తే ఆ కొద్ది మంది విస్తారమయ్యేటట్టు చేస్తాడు. నీకు ఆత్మల రక్షణ కార్యం కావాలి కదా, ముందు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయను. నాకు అంత సంఘం లేదు, నా చిన్న సంఘమేగా, ఏముందిలే. ఇప్పుడు నేను మాదిరిగా ఉండకపోతే ఏం పోయిందిలే, పెద్ద లోతైన విషయం వాళ్ళకి చెప్పకపోతే ఏం పోయిందిలే, ఏదో ఒకటి చెబుదాంలే. ఇచ్చిన దానిగా దిక్కులేదు. నంబర్ 1 సోమరివి నువ్వు. నీకు ఇంకెక్కడిస్తాడు విస్తారమైన ఆత్మలే. సోదరా, తమ్ముడా, అన్నయ్య, ఏమనుకోకండి. అనుకుంటే అనుకోండి, పర్వాలా. దేవుని జ్ఞానంతో, దేవుని అందలి విశ్వాసంతో, దేవుని ప్రేమతో, దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. ఇంకా మరికొన్ని ఉన్నాయి, తర్వాత చెప్తా. లేండి, పైకి లేచి నిలబడండి. మనం ఎంత మాత్రం చేస్తున్నాం, ఏమాత్రం దేవుని కోసం ఫలిస్తున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. దేవా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. నీ ఆత్మ వశుడనగునట్లు నన్ను నీ ఆత్మాభిషేకంతో నింపు. నాలో ఉన్నటువంటి లౌకికమైన విషయాలు తొలగించు. నన్ను ఖాళీ చేయి, నన్ను ఖాళీ చేయి, నన్ను ఖాళీ చేయి. నేను ఖాళీ అవుతాను తండ్రి. నీ ఆత్మవశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం కన్నీరు విడిచి. నిజమే, నన్ను క్షమించు, నేను పట్టించుకోలేదు. సన్నిధిలో ఉన్న రోగుల్ని పట్టించుకోలేదు, సన్నిధిలో ఉన్న బలహీనుల్ని పట్టించుకోలేదు. నన్ను క్షమించు. ఎన్నో పర్యాయాలు వచ్చాను, కానీ ఇందులో ఏదో ఒక పార్ట్ నేను తీసుకోవాలి, చెయ్యాలి అని అయితే నేను ఆలోచించలేదు. వెరీ సారీ మై లార్డ్. దేవుని పాదాలు పట్టుకో, క్షమాపణ కోరుకో, పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి. దేవా, నన్ను అనుగ్రహించమని అడుగు. ముందు నన్ను క్షమించమని అడుగు. లౌకికాత్మను నా నుండి తొలగించయ్యా. పూర్తిగా నీ పరిశుద్ధ ఆత్మ వశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా. నన్ను ఆత్మపూర్ణురాలిగా చేయి, ఆత్మపూర్ణుడిగా చేయి ప్రభువా. చాలా విషయాలు ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు, నన్ను క్షమించు. నీకు వందనాలంటూ దేవుని పాదాలు పట్టి జయ హే 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 జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత
జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు. మరణపు కోటలో మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే 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 జయ జయ దే